అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల ఎవరికైతే అవగాహన ఉందో వాళ్ళల్లో ఎవరిని అడిగినా ఒకే ఒక్క మాట చెప్తారు: చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు రాజకీయాలు చెయ్యడు, హత్యా రాజకీయాలు చెయ్యడు, శాంతి భద్రతల విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కఠినంగా ఇంకా ఏ ముఖ్యమంత్రి ఉండడు అనేది స్పష్టంగా పసిబిడ్డని అడిగినా చెప్తారు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో 1 గంట పాటు ఏ సభలో సమావేశాలు జరిగితే అందులో చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. తన నిజాయితీ గురించి తనను తాను ఎక్కడా ప్రజెంటేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 4 దశాబ్దాల రాజకీయం గురించి ఈరోజు ప్రతి పసిబిడ్డకి తెలుసు. అయితే ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే, 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి పడినటువంటి 100% ఓట్లలో 50% ఓటు బ్యాంకు ఆకాంక్ష వేరే విధంగా ఉంది. 50% ఓటు బ్యాంక్ ఆకాంక్ష వేరే విధంగా ఉంది. 50% మంది రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించారు. చంద్రబాబు నాయుడు గారు తప్ప ఈ రాష్ట్రాన్ని ఎవరూ అభివృద్ధి చేయలేరు. గతంలో ఒకసారి అనుమానపడ్డాము, అదంతా దరిద్రమైపోయింది, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఈసారి అలా జరగకూడదు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలంటే, ఈ రాష్ట్ర రైతాంగం బాగుపడాలంటే, ఈ రాష్ట్ర యువత బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం, ఇంకా వేరే ఆప్షన్ లేదు అని ఆలోచించి కూటమికి 50% ఓట్లు వేస్తే, మిగతా 50% ఓట్లు, అంటే కూటమి పడినటువంటి ఓట్లలో చెప్తున్నాను, మిగతా 50% ఓట్లు ఆలోచించింది ఏంటంటే నిర్బంధం, స్వేచ్ఛ. దాదాపుగా 5 సంవత్సరాలుగా మాట్లాడడానికి కూడా భయపడిన వాళ్ళు. మామూలుగా మనం చూస్తుంటాం పల్లెటూరులో సాయంత్రం అయ్యేటప్పటికే ఆ చెట్ల కాడో లేకపోతే దేవాలయాల కాడో పంచాయతీ అరుగుల మీద కూర్చొని రాజకీయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. గ్రామ స్థాయి రాజకీయాల గురించి, రాష్ట్ర స్థాయి రాజకీయాలు, జాతీయ రాజకీయాలు కూడా మాట్లాడుకుంటుంటారు. ఈ 5 ఏళ్ళు కనీసం ఇది మంచి ఇది చెడు అని మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేనటువంటి పరిస్థితి. ఇక దుర్మార్గాలు, దోపిడీలు, అక్రమ నిర్బంధాలు, మాట్లాడితే అరెస్టులు, అవి ఎక్కడో పెద్ద పెద్ద పట్టణాల్లోనే కాదు, గ్రామ స్థాయిలో కూడా జరిగింది. ఏవరా మా ఊరికి రోడ్డు లేదు, మా వీధికి డ్రైనేజ్ ఫెసిలిటీ సరిగా లేదు అని ఎవరైనా సరే ఒక వైసీపీ నాయకుడిని ప్రశ్నిస్తే ఇంకా వాడి మీద కక్ష సాధింపు. అతనికి రాజకీయాలతో సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మా రోడ్లో సరిగా లేదు, డ్రైన్ ఫెసిలిటీ సరిగా లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు, కొంచెం చూడవయ్యా అని రిక్వెస్ట్ చేస్తే కూడా ఇమ్మీడియట్గా రేపు తెల్లారే అతని జైల్లో ఊస లెక్క పెట్టాల్సిందే. అంటే అంత నిర్బంధంలో బతికారు. వీళ్ళందరూ ఆశించింది ఏంటంటే, లోకేష్ గారు ఒక్కరే కాదండి రెడ్ బుక్ రాసుకుంది. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నేను గ్రామీణ స్థాయిలో తిరుగుతాను కాబట్టి చెప్తున్నాను. గ్రామ స్థాయిలో అతి సామాన్యుడితో నేను మాట్లాడతాను, అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడతాను కాబట్టి నేను ఇక్కడ ఇంత స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. నారా లోకేష్ గారు ఒక్కరే కాదు రెడ్ బుక్ రాసుకుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కళ్ళే కాదు రెడ్ బుక్ రాసుకుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక్కళ్ళే కాదు రెడ్ బుక్ రాసుకుంది. గ్రామ స్థాయిలో రాజకీయాలకి సంబంధం లేని అతి సామాన్యుడు కూడా ఒక 10 పేర్లు రాసుకున్నాడు. రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు, ఈ దుర్మార్గులని సర్వనాశనం చేస్తాడు, చట్టం ముందు దోషులుగా నిలబెడతారు. వాళ్ళు ఆశించి మే 13వ తేదీ ఎన్నికల రోజున అర్ధరాత్రి అయినా సరే 5 సంవత్సరాల పాటు మౌనంగా భరించి ఎటు కూడా చెప్పలేని పరిస్థితి. అనేక రకాల సర్వేలు చేశారు, చాలామంది జనంతో మాట్లాడించడానికి ప్రయత్నించినారు, కానీ ఎక్కడా కూడా పెదవి దాటి మాట బయటికి రాల. అలాంటి వాళ్ళు వాళ్ళ తీర్పుని వాళ్ళు చేయగలిగింది చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా అద్భుతమైన తీర్పు ఇచ్చారు. జూన్ 4వ తేదీ ఫలితాలు మధ్యాహ్నం 12 గంటలకి కొంచెం వెలువడితే ఆ సమయంలో గ్రామస్థాయి నుంచి సంబరాలు చేసుకున్నారు. ఇక స్వేచ్ఛగా బతకొచ్చు, మన పని మనం చేసుకోవచ్చు, మన బతుకు మనం బతకొచ్చు,
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అక్కడ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళ సారథ్యంలో మనం స్వేచ్ఛగా బతకొచ్చు అని ఆశించారు. ఈరోజు అదే జరుగుతుంది. మేమేం కాదనట్లేదు. అభివృద్ధి పరంగా ఈరోజు మంచి పథకాలు తీసుకొస్తున్నారు, ప్రాజెక్టులు తీసుకొని వస్తున్నారు, అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నారు, పోలవరం పనులు చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు. ఏది అభివృద్ధి ఆకాంక్షించిన వాళ్ళు. ఇక మిగతా సామాన్యులు ఉంటే వాళ్ళేం ఆశించట్లా. వాస్తవం చెప్పాలంటే మీరు చెప్పిన సూపర్ 6 కానీ లేకపోతే ఇంకోటి ఏం ఆశించట్లా. న్యాయం అడుగుతున్నారు. ఇది వాస్తవం. రేపు అనే రోజు ఏంటి పరిస్థితి? ఈరోజు స్వేచ్ఛగానే బతుకుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు భరోసా తీసుకుంటున్నాం, పవన్ కళ్యాణ్ గారు భరోసా తీసుకుంటున్నాం, హ్యాపీగా బతుకుతున్నాం. పొరపాటుగా జగన్మోహన్ రెడ్డి 2029లో వస్తే మా పరిస్థితి ఏంటి? 100% మంది ఓటర్లు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి 2024 ఎన్నికల్లో ఓటేశారో ఈ 100% ఓటర్లలో ఉండేటటువంటి భయానకమైనటువంటి వాతావరణం రేపు అనే రోజు జగన్మోహన్ రెడ్డి వస్తే అంటే వీళ్ళకి ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ రాజకీయంగా ఆప్షన్ అక్కడ కనిపిస్తుంది. అభివృద్ధికి ఆకాంక్షించి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఓటేసిన వాళ్ళు, దుర్మార్గాలకి భయపడి కూటమి ప్రభుత్వానికి ఓటేసిన వాళ్ళలో కూడా ఈనాటికి జగన్మోహన్ రెడ్డి అనే భయం మాత్రం పోలా. ఆ భయము ఇప్పటికీ ఉంది. మీరు ఇన్వెస్టర్స్ రావచ్చు, పోవచ్చు, అమరావతి కట్టవచ్చు, పోలవరం కట్టవచ్చు, రోడ్లు అద్భుతంగా నిర్మాణాలు చేపట్టవచ్చు, రేపు అనే రోజు మీరు హామీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ అమలు చేయొచ్చు, శాంతి భద్రతలని కంట్రోల్లో పెట్టవచ్చు. ఇవన్నీ ఓకే, కాదనట్లేదు. జగన్మోహన్ రెడ్డి అనే భయం మాత్రము జనాల్లో పోలేదు. అది పోగొట్టిన రోజే ఈ కూటమి ప్రభుత్వం అనేది విజయం సాధించినట్టు. నేను రాజకీయ కక్ష సాధింపులకు వెళ్ళను, చట్ట వ్యతిరేకంగా నేనేం చెయ్యను, ఇంకోటి చేయను ఇలాంటి కబుర్లు కాదండి ప్రజలకు కావాల్సింది. నాయకుడు అనేవాడు నమ్మకం కల్పించాలి, భరోసా ఇవ్వాలి, ధైర్యం ఇవ్వాలి. ఈరోజు మీరు ఎన్నైనా మాట్లాడండి, 100 చెప్పండి, బూతులు మాట్లాడట్లేదు అని చంద్రబాబు నాయుడు గారు నిండు సభలో అంటుంటే నాకు నవ్వు వచ్చింది. మా వీడియోస్ కింద కామెంట్లు చూడండి, మీకే అర్థమవుతుంది. మీకు మద్దతుగా నిలబడితే ఈరోజు మా పరిస్థితి ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళని రోడ్డు మీద బండబెట్టాల్సినటువంటి పరిస్థితి. నేను నిజంగా చెప్తున్నాను. నీచమైన భాషతో కామెంట్లు పెడుతున్నారు. అందుకే రెగ్యులర్గా వీడియోస్ చేయాలన్నా కానీ భయం వేస్తుంది. ఎందుకు మనం ప్రభుత్వానికి అండగా నిలబడి వీళ్ళ చేత బూతులు ఎందుకు తెచ్చుకోవాలి, ఇంట్లో వాళ్ళని ఎందుకు బజార్కు లాక్కోవాలి అని. మీరు చెప్పినంత ప్రాక్టికల్గా ఇక్కడ లేదండి. ఒక సామాన్య కార్యకర్త అని చెప్పి వాట్సాప్లో ఒక 2-3 రోజుల నుంచి బాగా షేర్ అవుతూ ఉంది. దాంట్లో ఒకే ఒక మాట, హృదయాన్ని కదిలించేటటువంటి మాట, రేపు అనే రోజు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ప్రాణాలు పోగొట్టుకోవటం మాకు ఇష్టం లేదు. ఏదన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారు మీరే మమ్మల్ని చంపేయండి అంటే అర్థం చేసుకోండి ఈ ప్రభుత్వం మీద ప్రజలకి ఎంత భరోసా ఉందో. దయచేసి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇది విమర్శ అనుకోకండి, ఇది వాస్తవిక పరిస్థితి. ఎప్పుడైతే ఆ భరోసా కానీ ప్రజల్లో కల్పించగలిగితేనే ఈ కూటమి విజయం సాధించినట్టు. ఇప్పటికీ అన్ని వర్గాల ప్రజలు కూటమి వైపే ఉన్నారు, ఓపిక పట్టి ఎదురు చూస్తున్నారు. ఏం చేస్తారో చూద్దాం. మీరు ఇలాగే గనక ఈ 8 నెలలలాగే గనక మీరు అరెస్టులు చేస్తున్నారు, అది ఇది పక్కన పెట్టేసేయండి, కానీ భరోసా ఇవ్వలేకపోతున్నారు. ఈ 8 నెలల లెక్కే కానీ ఇంకొక 6 నెలలు కానీ ఉంటే మీ పక్కన నిలబడి పోరాటం చేసేవాడే ఉండడు. అందరూ భయపడి పారిపోతారు. ఎందుకు చెప్తున్నానంటే రేపు జగన్ వస్తే ఖచ్చితంగా ప్రాణాలు తీస్తాడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇది రాసి పెట్టుకోండి. ఆ భయంతోనే మీ పక్కన ఉండే కంటే దాంకుంటేనే బెటర్ అనే ఒక భావానికి వచ్చారంటే మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి వెళ్ళవు. మీరు ఒక్క వాయిస్ మాట్లాడినంత మాత్రాన జగన్ని ఎదుర్కోలేరు. మాలాంటి లక్షల మంది మీకు అండగా నిలబడితేనే మీరు జగన్ని ఎదుర్కోగలుగుతారు. దయచేసి మరొకసారి ఆలోచించుకొని మీరు వ్యూహాలు ఏ విధంగా మనతారో, ఏ విధంగా చేస్తారో. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారికి,
40 సంవత్సరాల రాజకీయ అనుభవం తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ఉంది. అనుభవం కలిగినటువంటి పార్టీ పెద్దలు వీళ్ళందరూ కలుసుకొని ఈరోజు సామాన్యుడిలో ఉండేటటువంటి ఆ భయాన్ని తొలగిస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.